ఈ ప్రవళిక వీరు అంబర్పేట హైదరాబాద్లో ఉంటారు. వారు ఇక్కడ పాలకొల్లు. వారు తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక కుమార్తె పుట్టడం జరిగింది. కుమార్తె పుట్టిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు. గత సంవత్సరం 2023 క్రిస్మస్ రోజున సికింద్రాబాద్లో జరిగే ప్రార్థన ఒకసారి పాస్టర్ గారు అన్నారనమాట, మీరు ఏది కావాలో అనుకుని ఒక పేపర్ మీద రాసుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు అది మీ పట్ల జరిగిస్తారని దైవజనులు ఒక ఆదివారం ఆరాధనలో చెప్పడం జరిగినప్పుడు వారు క్రిస్మస్ రోజున ప్రార్థన అవసరత రాస్తూ ఇలాగ వారికి కుమారుడు కావాలి అని చెప్పి వారు ప్రార్థన అవసరత రాసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడిని కుమారుని ఇస్తున్నాడు రా అని ఒక ఫలం కూడా తనకి ఇచ్చి వారికి ప్రార్థన చేశారు. అలానే జనవరి నెలలో కూడా వారు అభిషేకం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. వారికి చక్కటి కుమారుని దేవుడు వారికి బహుమానంగా ఇచ్చారు. డెలివరీ టైంలో కూడా తనకి థైరాయిడ్ ప్రాబ్లం అది రావడం ఎక్కువైపోవడంతో చాలా సీరియస్ అయింది. డెలివరీ అవ్వడం కూడా తల్ల బిడ్డ అనేది ఎవరో ఒకరే అనేది డాక్టర్స్ అనడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు కార్యం చేశారు. ఇద్దరిని ఆరోగ్యంగా ఉంచారు. వారి పట్ల దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.